टुरिज्मका कुरा गर्छौँ तर नेपालमा राम जन्मिएका नेपालमा हो, नेपालको भूमिमा पर्छ त्यो ठाउँ अहिले। జై శ్రీరామ్. ఈ మధ్య నేపాలీ ప్రధాని గారు ఓలీ గారు చాలా చాలా వ్యాఖ్యలు చేశారు. రాముడు మా దేశంలో పుట్టాడు అని చెప్పారు. అది ఏ ఆధారంగా చెప్పారనేది అది వినడానికి కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. రాముడు పుట్టినది మన భారతదేశంలో అయోధ్య నగరంలోని. చరిత్రలు తిరగవేసుకున్నా, వాల్మీకి రామాయణాన్ని చూసినా, చరిత్ర చదివినా, లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఆధారాలతో సహా ప్రూవ్ అయింది రాముడు భారతదేశంలోనే పుట్టాడు అని. అయితే ఇది మరి ఏ రకంగా ఆయన గతంలో 2020లో కూడా ఆయన ఇటువంటి ప్రస్తావనే చేయడం జరిగింది. రాముడు మా దేశంలో పుట్టాడు, మానసికంగా మా భారతీయులు ఈ చరిత్రను తస్కరించారు అని నిందలు వేశారు. ఇది మన భారతదేశంలో మన భారతీయులకు చాలా ఇబ్బందికరమైన ప్రశ్నగాను, ఇబ్బందికరమైన వ్యాఖ్యలు వినవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. మన రాముడు అక్కడ పుట్టాడని ఏ ఆధారాలతో చెప్తున్నాడు ఆయన? అంటే ఇది రాజకీయ పరంగా బాగాలేదు, లేదా అంటే తన దేశంలో ఉండే ప్రజలను ఈ ఎన్నికల పరంగా, అంటే రేపు రాబోయే 2025లో రాబోయే ఎన్నికల పరంగా ప్రజలను తన వైపు తిప్పుకుందామన్న ఉద్దేశంతో, అంటే ఇలాగ దేవుడి పరంగాను ఆధ్యాత్మిక పరంగాను ప్రజలను మెస్మరైజ్ చేస్తే ఓట్లు వేస్తారు. భారత్కి నేపాల్కి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కదా, ఆ పరంగా రాముడు కూడా మావాడే, ఇక్కడే పుట్టాడు అని ప్రజలకి నమ్మకం కలిగించడానికి చేసినటువంటి ఒక ప్రచారంగా కనబడుతోందే తప్ప ఆధారాలైతే ఎక్కడా లేదు. పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు కూడా వారి యొక్క నివేదికల్లో పేర్కొన్నారు. దట్టు నేపాల్ తాలూకా మీడియా వాళ్లే చెప్పారు ఇది నిరాధారమైనది అని. మరి ఏ రకంగా ఈయన రాముడు మా దేశంలోనే పుట్టాడు అన్నారు? ఎక్కడ ఏమీ చెప్పలేదే. ఏ ఆధారాల్లోనూ, ఎక్కడ ఏ శిలాఫలకాలలోనూ, ఏ తవ్వకాలలోనూ మనకి ఎక్కడ ఆ ప్రస్తావన రాలేదు. ఎన్నిసార్లు అంటే 1820లో నుంచి చూసుకున్నా, లేదా 1700 కొన్ని సంవత్సరాల క్రితం నుంచి, వందల సంవత్సరాల క్రితం నుంచి చూసుకున్నా ఎక్కడ రాముడు పుట్టినట్టు కనబడలేదు. ఎక్కడ ఆ దేశంలో పుట్టినట్టు ఎక్కడ కనబడలేదు. అసలు రాముడు పుట్టిన సంవత్సరం మీకు తెలుసా? 5114 BCE సంవత్సరంలో ఆయన పుట్టారు. మన తెలుగు లెక్కల ప్రకారం, అదే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసినట్టయితే జనవరి 10వ తారీఖు ఆయన జన్మించినట్టుగా మనకి శాస్త్రాలు వాల్మీకి రామాయణంలో బాలకాండలో ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. వీలైతే ఒక్కసారి ఆ వాల్మీకి రామాయణాన్ని తిరగదీసి పేజీలు తీసుకుని అప్పుడు చదివినట్టయితే రాముడు ఎక్కడ పుట్టాడనే విషయం తెలుస్తుంది. తెలిసి తెలియకుండా ఏదో నిరాధారితంగా మాట్లాడేయడము, ఎవరినో మభ్యపెట్టాలని మాట్లాడడము, లేదా మనకి బాగా తెలుసు, మేము బాగా పండితులము అని మాట్లాడడము, ఇవన్నీ ఎలా ఉంటాయంటే భారతదేశం యొక్క మన హిందూ ధర్మానికి సంబంధించిన మనోభావాలను దెబ్బతీసినట్టుగా ఉంది. ఏ ఆధారాలతో చెప్తారయ్యా మీరు రాముడు మీ దగ్గర పుట్టాడు అని? అది చాలా తప్పైన విషయము. మరొక్కసారి పునరాలోచన చేసుకుని రాముడు ఎక్కడ పుట్టాడో చరిత్రలు తిరగేయండి, తవ్వకాలు తీయండి, తీసి రాముడు ఎక్కడ పుట్టాడు అని తెలుసుకుని ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఏ సమయంలో పుట్టాడు, ఆ ఖగోళ శాస్త్రరీత్యా చూసుకోండి, లేదా అంటే పరిశోధనలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన పరిశోధనల ప్రకారం తీయండి, లేదా శిలాఫలకాలు ఒక్కసారి తిరగవేసి చూసుకోండి. అప్పుడు తెలుస్తుంది. ఇష్టానుసారంగా ఏదో చేసేసాము, ఏదో వ్యాఖ్యలు చేసేసాము, ఏదో చెప్పేశామన్నట్టుగా కాకుండా కొంచెం పద్ధతిగా ఏదైనా చెప్తే బాగుంటుంది. మన వాళ్ళలో కూడా చాలామంది రాముడు లేడు ఇట్లాంటి మాటలతోనే మనము ఎదుటి వాళ్ళకి చాలా చులకన భావంతో అయిపోతున్నాము. మనలో మనకి ఐక్యత లేకపోవడం కూడా ఎదుటి వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచైనా మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. మన తల్లి మీద నిందలు వేస్తే ఊరుకుంటామా? అలాంటిది మన రాముడి మీద వేస్తే ఎందుకు ఊరుకోవాలి? మనకి ఊరుకునేంత అసలు ఏమీ అనిపించటం లేదా? రాముడు అక్కడ పుట్టందే అక్కడ పుట్టాడు అని అంటే, ఇప్పుడు మీ పిల్లవాడే ఉన్నాడు, పలానా చోట పుట్టాడు అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరుగా. మా పిల్లవాడు ఇక్కడే పుట్టాడు అని వాదిస్తారే. మరి అలాంటిది రాముడు అంటే రాముడి తరపు నుంచి ఎవరు అడిగేవారు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు, కాబట్టి ఏది చెప్పినా చెల్లుబడి అవుతుంది అనుకుంటున్నారా? మన పిల్లలు, మన పిల్లవాడు, మన తల్లి మీద మనం అంటేనే పడమే, అలాంటిది రాముడి మీద అంటే ఎలా ఊరుకోగలుగుతాము? ఇంకొకటి, రాముడు నావాడు అన్నంత మాత్రాన్ని సరిపోదు. రాముడు లక్షణాలు ఒక్కళ్ళలో ఉన్నాయా? ఒక్క గుణమైన రాముడు లక్షణాలు మీ దగ్గర ఉన్నాయా?
రాముడు లక్షణాలు ఏమున్నాయి మీలోని? రాముడు మావాడు అనుకోగా సరిపోలేదు. ఒక్క గుణమైన, ఒక్క లక్షణమైన మీలో ఉన్నప్పుడు అప్పుడు చెప్పండి. అంతేగాని ఏదో ఇది చేసేయాలి, అలజడి సృష్టించేయాలి అన్నట్టుగా కాకుండా ఆధారాలతో చూసుకోండి. ఎక్కడా అసలు లేదు. భారతదేశంలో నేపాల్ అనే వాల్మీకి రామాయణంలో నేపాల్ అనే భూభాగమే లేదు. అలాంటిది ఎక్కడయ్యా రాముడు మీ దగ్గర పుట్టింది? ఒక్కసారి చరిత్ర తిరగేసుకోండి. ఉపఖండాలు, ఖండాలు విభజన జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి మీ పేరు వచ్చి ఉండవచ్చేమో, కానీ రాముడు మీ ప్రాంతంలో పుట్టలేదు. మరొక్కసారి ఈ వ్యాఖ్యలు తిరగదీసుకొని వెనక్కి తీసుకొని పద్ధతిగా ఉంటే బాగుంటుంది అని ఒక భారత మహిళగా, రామభక్తురాలిగా చెప్తున్నాను. నమస్తే.